నల్గొండ ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఆమె ఆయన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఆయనకు ఆల్రెడీ నేను ఉదయము మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మరియు ఎలక్షన్ అబ్జర్వర్ రాహుల్ బొజ్జా గారికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నల్గొండ గారికి కలెక్టర్ గారికి మరి తీర్మానం మళ్ళీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో ఆయన శ్మశానానికి పంపుతావా లేకుంటే నన్ను ఏది శాసన మండలికి పంపుతారా అని చెప్పేసి బాజాబ్తో ఒక మీటింగ్లో బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. దీన్ని వీడియో ఫుటేజ్తో సహా నేను ఆల్రెడీ మెయిల్లో పంపడం జరిగింది. ఈయనను వెంటనే అనర్హులుగా ప్రకటించాలి. ఇటువంటి ఒక మీడియాలో ఉన్న వ్యక్తి ఇదివరకు పాడి కౌశిక్ రెడ్డి ఇదే విధమైన స్టేట్మెంట్ చేస్తే ఈయన మీడియా ఛానల్లో అని ఆ ఇష్టం వచ్చినట్టుగా ఈయన మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు జరిగిన తప్పు ఇది కూడా తప్పే కదా. కాబట్టి దీన్ని నేరానిగా పరిగణించాలి. దీన్ని బ్లాక్మెయిల్ కింద కేసు నమోదు చేయాలి. అంతేకాకుండా ఈయన వెంటనే అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి నేను ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారు ఏఆర్ఓ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు మరి ఇప్పుడే ఇచ్చినావు అప్పుడే నానన్నాడు. అప్పుడే అని ఎందుకన్నా అంటే ఎందుకంటే మీరు రూలింగ్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో మేము తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు తోడేళ్ల చేతులు అది ఉంది కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మీరు తలూపి మళ్ళీ ఇది రిజెక్ట్ చేయగల చిత్తబుట్టల పాలు చేయొద్దు. ఒకవేళ దీన్ని ఇలా సాయంత్రం కింద అనర్హులుగా ప్రకటించకుంటే ఇదే ఖమ్మంలో నేను నిరాహార దీక్ష చేస్తాయని అనర్హులుగా ప్రకటించే వరకు మేము మాట అంటే మాట పైన ఉంటాము. కాబట్టి ఎలక్షన్ అధికారులు మీరు మరి ఇంత బహాటంగా పబ్లిక్గా మైక్లా మీడియా ఛానళ్ళు చూస్తుంటే వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్త ముందే 10 పార్టీలు తిరిగి వచ్చినోడు బాధాప్త అందరు బ్లాక్మెయిలర్ అని ఎందుకంటారు. బాధాప్త ఈరోజు ఓటర్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. గ్రాడ్యుయేట్ ఓటర్ను బ్లాక్మెయిల్. నీవు నన్ను నాకు ఓటు వేయకుంటే నేను చచ్చిపోతా, శ్మశానానికి పోతా, మీ 4,61,000 మంది ఓటర్ల పేర్లు పెట్టి నేను చచ్చిపోతా అనే తీరుగా ఈరోజు బ్లాక్మెయిలింగ్కి పాల్పడ్డాడంటే ఇసొంటోడు మనకు అవసరమా అని ఈరోజు ఎన్నో ఎత్తులు వేసిండు నన్ను అనగదొక్కడానికి. కేవలం ఆయన టికెట్ ఎన్నిక నాకు 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసారు. ఎవరు రేవంత్ రెడ్డి ఈయన కోసం ఈయనకి ఇంకా బ్లాక్మెయిలర్లు కావాలి ఆయనకు. కాబట్టి ప్రభుత్వం నేను వెంటనే చెప్తున్నా, మీరు ఈయన అనర్హులుగా ప్రకటించక మాత్రం రేపు పొద్దుగాల ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు ఇదే ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష అనర్హులు ప్రకటించేదాకా అవసరమైన ఎన్నికలు కూడా ఆపుకోండి మీరు. కానీ దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం కొనసాగుతాయని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.